రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మిత్రులు నాకు అత్యంత ఆత్మీయులు గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులు గౌరవనీయులు మదన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారు, ఫారూక్ హుసేన్ గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు సాయి చంద్ గారు, మరి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు గారు, మన జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారు, మన కలెక్టర్ హరీష్ గారు, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, పిఏసిఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి గారు, ముఖ్యంగా రైతు సోదరులు, మీడియా మిత్రులు అందరికీ మెదక్లో ఈరోజు ర్యాక్ పాయింట్ ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఇది ఎన్నో ఏళ్ల కళ, కొన్ని దశాబ్దాల కళ ఇవాళ నిజమైంది. నిజానికి 2004లో అంటే 20 ఏళ్ల క్రితం నేను మొదట్లో ఎమ్మెల్యేగా ఉన్నా, పద్మా దేవేందర్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఉన్నారు. ఆ రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్లో ప్రతి మీటింగ్లో మాట్లాడేటోళ్ళం, మాకు ర్యాక్ పాయింట్ కావాలి, మెదక్ జిల్లాలో ర్యాక్ పాయింట్ కావాలని 20 ఏళ్ల నుంచి మాట్లాడినాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాలే, ఎవరు కూడా పట్టించుకోలే, మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. ఇలా మెదక్కు రైలు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రైలు ఇవాళ ఇక్కడికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మరి రాష్ట్ర వాటాను మనం చెల్లించడం జరిగింది. జనరల్గా రైల్వే శాఖ లైన్లకు వాళ్ళే చేయాలి, కానీ మనకు ఆర్తి ఉంది, మన ప్రాంతం అభివృద్ధి కావాలి, మనకు తొందరగా రైలు రావాలి, మన ప్రజల అవసరాలు తీరాలనుకున్నాం కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టి త్వరితగతిన ఇవాళ ఈ పని మనం చేసుకోవడం జరిగింది. ఇవాళ మీరు ఆలోచించాలి, ఈ రైలు రావడం వల్ల ఎంత లాభం అవుతుంది. మనకి ఇంతకుముందు ఎరువులు రావాలంటే సనత్ నగర్ నుంచి రావాలి. సనత్ నగర్ హైదరాబాద్ మధ్యలో ఉంటుంది. పొద్దున్న దాకా లారీలు రానియరు, రాత్రి పోవాలి, తెల్లారకు ముందు లారీ బయటకు వెళ్ళాలి. తేడా వస్తే ఇటు ఎరువులు దొరకాయి, ఎరువుల కోసం ధర్నాలు, ఎరువుల కోసం ఇబ్బందులు. ఇప్పుడు మనకు రైల్వే ఈ ర్యాక్ పాయింట్ వచ్చింది కనుక ఇక రైలే వచ్చి ఎరువులు ఈయనే దించుతుంది. ఎరువుల కోసం మన లారీలు సనత్ నగర్ పోవు, మనకు ఎప్పుడంటే అప్పుడు ఎన్ని ఎరువులు అంటే అన్ని ఎరువులు సకాలంలో అందగలుగుతాయి. ఇది యావత్ మెదక్ జిల్లాకు, సిద్దిపేట జిల్లాకు ఈ ర్యాక్ పాయింట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు పండిన వడ్లు దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మన మెదక్ నుంచి ప్రతి సంవత్సరం సనత్ నగర్ గోడౌన్లకు పంపుతాం. ఎందుకు? ఈడ మనకు రైల్వే లైన్ లేదు కనుక, ర్యాక్ పాయింట్ లేదు కనుక 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మెదక్ నుంచి రైస్ మిల్లుల నుంచి లారీలలో మనం సనత్ నగర్కి పంపాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు, ఇక్కడనే మనం స్టాక్ చేస్తాం. ఇక్కడి నుంచే దేశంలో ఎక్కడికైనా రైల్వే లైన్ ద్వారా మూవ్మెంట్ జరుగుతుంది. అటు బీహార్కైనా పోవచ్చు, ఎక్కడికైనా మూవ్మెంట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు కలిగింది. సో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా మెదక్ జిల్లా అయింది. మెదక్ రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇలా నేను చూస్తూ ఉంటే చక్కటి 4 లైన్ రోడ్లు, ఎటు చూసినా బటర్ఫ్లై లైట్లు, చక్కటి చెట్లు. మెదక్లో తాగునీటి సమస్య పరిష్కారమైంది. మెదక్లో ఇలా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మెదక్ జిల్లా ఒకనాడు పేరులోనే జిల్లా, ఆచరణ అంతా సంగారెడ్డి. కానీ ఇవాళ మెదక్ జిల్లా ప్రజల కళ, అది కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి. జిల్లా వచ్చింది, రైలు వచ్చింది, కిల్లా మంచిగైంది, సాగునీరు వచ్చింది, గణపురం కాలువలు ఆధునీకరించబడ్డాయి. గణపూర్ కాలువల ద్వారా చిట్ట చివరి ఆయకట్టు సర్దెన దాకా కూడా ఇవాళ నీళ్లు పోతున్నాయి. ఎక్కడ కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా అయింది. సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలన్నది ఆనాడు నినాదం అయితే నేడు నిజం చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నిన్నయాల్లో ఒక బీజేపీ పార్టీ నాయకులు ఉప ఎన్నిక తెస్తాం అంటున్నారు. అయ్యా దేనికోసం తెస్తారు?
ఈ రాష్ట్రానికి ఏమన్నా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తారా? ఈ రాష్ట్రానికి ఏమన్నా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము ఉప ఎన్నికలు తెచ్చినాం. గడ్డి పోచల్లాగా ఎమ్మెల్యే పదవులకు, మంత్రి పదవులకు, కేంద్ర మంత్రి పదవులకు, ఎంపీ పదవులను రాజీనామా చేసి త్యాగాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి త్యాగాలు తెలంగాణ కోసం, ఆనాటి త్యాగాలు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడం కోసం, ఆనాటి త్యాగాలు ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచి తెలంగాణకు అనుకూలంగా వాళ్ళను మెప్పించడం కోసం, తీర్మానం చేయించడం కోసం, ఆనాటి త్యాగాలు ఢిల్లీ దాకా తెలంగాణ వాదాన్ని వినిపించి జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించడం కోసం. ఇవాళ మీరు ఉప ఎన్నిక ఎందుకండి? మీదంతా రాజకీయ ఆపేక్ష, అధికారం యావ. ఈ రాష్ట్రానికి ఏం చేయరట. ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసిండ్రు. మనకు ఇవ్వాల్సిన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరట, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరట. మనకి ఇవ్వాల్సింది ఏమీ చేయరు, ఉన్నవి ఊడగొడుతున్నారు. ఉపాధి హామీ కూలీలట. ఇక రేపటి నుంచి కూలీకి పోతే పొద్దుగాల 9 గంటలకు అటెండెన్స్ చేయాలట, సాయంత్రం 5 గంటలకు ఇంటికి పోయేటప్పుడు కూడా ఆన్లైన్ అక్కడనే సైట్లో కూర్చొనే వస్తాలటమ్మ. ఇక మనిషికి మిషన్ పెడతారట. నువ్వు ఇంట్లోకెళ్ళి ఇటు వద్దద్దు, ఆన్నే పొలం కాడ పొద్దున 9కి వస్తాలన్నట, సాయంత్రం 5కి వస్తాలన్నట. అంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 5 దాకా పనిచేస్తే 200 రూపాయలు ఇస్తారట. ఇక ఉపాధి హామీని కూడా ఊడగొట్టే ప్రయత్నం, దాంట్లో కూడా నిధులు కోత పెట్టే ప్రయత్నం. గ్యాస్ సబ్సిడీ సగానికి సగం దించిండ్రు, సిలిండర్ ధర 1050 రూపాయలు చేసిండ్రు. గ్యాస్ సబ్సిడీలో కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత, ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేస్తారు, ఉన్న ఉద్యోగాలు ఊడగొడతారు. మీరు ఏం చేసిందని ఉప ఎన్నిక తెస్తుండ్రు అని అడుగుతున్నారు. దేనికోసం, ఎవరి ప్రయోజనాల కోసం? తెలంగాణ ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం, ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలుగుతుంది. నాటి త్యాగాలు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం నాడు త్యాగాలు చేసినాం. బట్ మీ రాజీనామాలు అధికారం కోసం, రాజకీయాల కోసం, పదవుల కోసం మీరు చేస్తున్నారు. దమ్ముంటే రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇదేండి. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే మా పాలమూరు ప్రాజెక్టును జాతీయ హోదా తీసుకొచ్చి మాట్లాడండి. రాష్ట్రానికి మొండి చేయి చూపుతారట, నిధుల్లో కోతలు పెడతారట, ఉద్యోగాలు ఊడగొడతారట, పేదలకు ఉన్న సబ్సిడీలు బంద్ చేస్తారట. ప్రధానమంత్రి గారే చెప్తున్నారు ఉచితాలు వద్దట. ఏమొద్దంటున్నాడు? ఉచితాలు వద్దట, 2000 పెన్షన్ వద్దన్నట్ట, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి వద్దన్నట్ట, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వద్దన్నట్ట. ఏదొద్దన్నట్టు ప్రధానమంత్రి గారు అని అడుగుతున్నా. మేము రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటే ఉచితాలు వద్దని ప్రధానమంత్రి గారు అంటున్నారంటే రైతులకు ఉచిత కరెంటు వద్దనడమే. మరి ఆలోచించాలి వాళ్ళ రైతు సోదరులు. ఇలా ఏం మాట్లాడుతుంది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం? మనమేమో రైతు బతుకు బాగుండాలని రైతు బీమా, ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల్ని మనం మేలు చేయాలంటే బాయిల కాడ మీటర్లు పెట్టుండి ఉచితాలు బంద్ చేయండి అనే ఉచిత సలహాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం గురించి, వాళ్ళ నిజ స్వరూపం గురించి ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఇలా మెదక్లో ఈ రైల్వే మనకు రావడం, ఈ ర్యాక్ పాయింట్ రావడం చాలా సంతోషం. ఇంకా కూడా మెదక్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకొని పోదాం. జై తెలంగాణ. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద